మనం గత వారం మాట్లాడాం సౌత్ కొరియన్ ప్రెసిడెంట్ యూన్ సుక్ యోల్ ఎవరైతే మార్షల్ లాకి ప్రతిపాదించారో తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. ఆ వార్త దాని గురించి మనం డిస్కస్ చేశాం. బట్ ఇప్పుడు ఈ వారంలో జరిగింది ఏంటంటే సౌత్ కొరియన్ లా మేకర్స్ అక్కడ ఉన్న వాళ్ళు ప్రెసిడెంట్ యూన్ సుక్ యాల్ ని ఇంపీచ్ చేస్తూ ఆయన్ని ఇంపీచ్మెంట్ కి తీసుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ అందరూ కూడా ఇంపీచ్మెంట్ కి ఆ మోషన్ కి సపోర్ట్ చేస్తూనే అందరూ వాళ్ళ ఓటు వేశారు. సో ఇప్పుడు ఈ ఇంపీచ్మెంట్ దేనికి సంకేతము అండ్ ఈ యూన్ సుక్ యాల్ ఇక ఆయన రాజకీయంగా ఆయన శకం ముగిసినట్టేనా సౌత్ కొరియాకి సంబంధించి ఆయన ఇప్పుడు నెక్స్ట్ ఎటువంటి పరిణామాలు సౌత్ కొరియాలో ఉండబోతున్నాయి? ఇది చాలా పెద్ద మేజర్ పరిణామం. అక్కడ సౌత్ కొరియాలో యూన్ సుక్ యూల్ ఆయన మార్షల్లో తీసుకురావడానికి కారణం కూడా ఆయన చెప్పిన కారణం ఏంటంటే అపోజిషన్ అందరూ కూడాను నార్త్ కొరియా అజెండాను ముందుకు తీసుకెళ్తున్నాయి, అందుకనే నేను మార్షల్లో ఇంపోజ్ చేస్తున్నానని చెప్పారు ఆయన. ఎనీవే అది పార్లమెంట్లో ఫెయిల్ అయింది. తర్వాత ఆయన ఫస్ట్ టైం ఇంపీచ్ చేసే ప్రయత్నం చేస్తే ఆ ఇంపీచ్మెంట్ నుంచి తప్పించుకోగలిగాడు ఆయన. ఇంపీచ్మెంట్ నుంచి ఆయనకి ఇంపీచ్ అవ్వలేదు. ఆయన ఒక వర్గం కొంతమంది ఎంపీలు బాయ్కాట్ చేయడంతో ఆయన ఇంపీచ్ చేయలేకపోయారు. ఈసారి రెండో ఇంపీచ్మెంట్లో ఆయన దాన్ని తప్పించుకోలేకపోయాడు. ఆయన 300 మందిలో 204 ఈయనకు వ్యతిరేకంగా ఓటు వేయడంతో ఈయన ఇంపీచ్ అయిపోయాడు. ఇమ్మీడియట్గా ఆయన పదవి పోతుంది. ఇప్పుడున్నటువంటి ప్రైమ్ మినిస్టర్ కేర్ టేకర్ ప్రెసిడెంట్గా కొంతకాలం ఉంటాడు ఆయన. కానీ దీంట్లో ఆయనకు ఒక చిన్న అవకాశం ఏంటంటే ఇది కాన్స్టిట్యూషనల్ కోర్టుకు వెళ్తుంది. కాన్స్టిట్యూషనల్ కోర్టు నిర్ణయిస్తుంది ఇతని ఇంపీచ్మెంట్ కరెక్టా కాదా అని. ఎందుకంటే పొలిటికల్ మెజారిటీ ఉండి మీరు కనుక కుట్రపూరితంగా ఒక ప్రెసిడెంట్ని దించేస్తే చట్టపరంగా దించారా లేదా చట్టానికి వ్యతిరేకంగా దించారా, ఓన్లీ పాలిటిక్స్కి దించారా అన్నటువంటి ఒక విషయం వస్తుంది. కాబట్టి ఆ కాన్స్టిట్యూషనల్ అంశాన్ని డిస్కస్ చేయడానికి దీనికి ఇంకో లేయర్ పెట్టారు. ఇప్పటికే దాని ప్రెసిడెంట్గా ఉండరు ఆయన, కానీ కాన్స్టిట్యూషనల్ కోర్టు నిర్ణయించారు. రాబోయే నెల 2 నెలలు 3 నెలల లోపల నిర్ణయించి వీళ్ళు చేసిన ఇంపీచ్మెంట్ కరెక్టా రాంగా అన్నది వాళ్ళు నిర్ణయించారు. ఫర్ ఇన్స్టెన్స్ మనకు అమెరికాలో చూసాం, డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే వాళ్ళు హౌస్లో వాళ్ళు డొనాల్డ్ ట్రంప్ని ఇంపీచ్ చేశారు. సో అఫ్కోర్స్ ఆయనకి దానివల్ల పెద్ద నష్టమేం లేదు, కానీ ఆ ఇంపీచ్మెంట్ అనేది పొలిటికల్గా చేశారు. అక్కడ అటువంటి పొలిటికల్ ఇంపీచ్మెంట్ జరిగిందా లేదా నిజంగానే ఈయన ఏదైనా దేశ విద్రోహమైనటువంటి దేశానికి నష్టం కలిగించేటువంటి కార్యక్రమం ఏమైనా చేశారా అని కాన్స్టిట్యూషనల్ కోర్టు నిర్ణయిస్తుంది. కాబట్టి ఆయనకి ఇంకొక అవకాశం ఉంది. ఒకవేళ కోర్టు కూడా ఇది ఇంపీచ్మెంట్ కరెక్టే అని చెప్తే కనుక ఇంకా ఆయన కెరియర్ ముగిసిపోయినట్టే మనం భావించాలి. కానీ అటువంటి ఇంకొక అమెరికన్ అలై కూడా ఇటువంటి పరిస్థితిలో వచ్చిందంటే మనకి చైనా తర్వాత నార్త్ కొరియా కలిసి కూటమి మరి ఒక వీక్ సౌత్ కొరియాని వాళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తారన్నది చూడాలి. తైవాన్ చుట్టూతన ఆల్రెడీ కొన్ని వందల షిప్పులు తీసుకొచ్చి యుద్ధ విన్యాసాలు చేసి వెళ్ళింది చైనా. తైవాన్ వచ్చేసి దాన్ని అబ్జర్వ్ చేశారు, కానీ వీళ్ళు వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత చైనా ఇచ్చిన ఏం స్టేట్మెంట్ ఇవ్వలేదు. వీళ్ళేమో వెళ్ళిపోయారు అని చెప్పి తైవాన్ చెప్పినా కానీ కూడా చైనా ఏం చెప్పిందంటే మా టెరిటరీ అది, మా భూభాగం అది, మా సముద్రాలు, మాకు ఇష్టం వచ్చినప్పుడు వస్తాము, మా ఇష్టం వచ్చినప్పుడు వెళ్తాము, మేము మీకు అందరికీ ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో యూన్ సుక్ యూల్ ఇంపీచ్ అవ్వడము, మరి అక్కడ అస్థిర వాతావరణాన్ని అదునుగా చూసుకుని బహుశా తైవాన్ మీద ఏమైనా చర్య చేస్తుందా చైనా అన్నది ఒక పెద్ద ప్రశ్న పడుతోంది. భారతదేశంతో కూడా ఎల్ఏసి మీద ఒప్పందం చేసుకుని డేమ్చోక్ తర్వాత మనకు డెప్సాంగ్ ప్లేన్స్లో మన పెట్రోలింగ్ పాయింట్స్ మనకు రిస్టోర్ చేసి ఇక్కడ ఉద్రిక్తత తగ్గించుకొని ఇక్కడి నుంచి మళ్ళీ వాళ్ళ అసెట్స్ అన్ని కూడాను తైవాన్ మీద, సౌత్ కొరియా మీద, జపాన్ మీద వాళ్ళు చైనా పెట్టబోతోందా, డొనాల్డ్ ట్రంప్ని కంట్రోల్ చేయడానికి ఇటువంటి ప్రెషర్ టాక్టిక్స్ ఏమైనా చేయబోతున్నారా, ఇవన్నీ కూడా ప్రశ్నలు పుడుతున్నాయి. చూద్దాం రాబోయే రోజుల్లో మరి ఈయన ఇంపీచ్ చేసినటువంటి కార్యక్రమం ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.